ప్రియులారా, మనం ప్రస్తుతం మరి ప్రపంచవ్యాప్తంగా మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్న వారందరూ కూడా లెంట్ సీజన్ పాటిస్తూ ఉన్నారు. ఈ లెంట్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇది 4వ ఆదివారం. ఈ 4వ ఆదివారం కొరకు సహజంగా మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో నుండి నేను కొన్ని మాటలు మీకు తెలియచేయటానికి ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుని పరిశుద్ధ మాటలు వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అలాగే ఈ యొక్క 12వ వచనం నుండి ఉన్న కొన్ని వచనాలు నేను చదువుతాను. 12 నుండి ఉన్న కొన్ని వచనాలు. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నందున వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన 2 పత్రికలు శ్రేష్టమైన పత్రికలు. క్రైస్తవ జీవితమునకు కావలసిన ఆశీర్వాదకరమైన విషయాలు ఎన్నో ఈ పత్రికలలో 2 పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. పేతురు గురించి మనకు తెలుసు. పేతురు ప్రభువుకు అత్యంత ప్రియమైన శిష్యులలో ఒకడు. చాలా సందర్భాల్లో 2-3 సందర్భాల్లో యేసయ్యతో పాటు 3 ఉండేవారు. వారిలో పేతురు ఒకడు. పేతురు, యోహాను, యాకోబులు అనువారు. ఈ 3 కూడా ప్రభువుకు దగ్గరగా ఉండేవారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు కూడా మిగిలిన 80 శిష్యులను ఆయన కొంత దూరంలో ఉంచి, యూదా ఎలాగ లేడు కాబట్టి ఈ 3 ఇంకా కొంచెం దూరానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన రాతి వేతంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తాం. ప్రభు 2 సార్లు వెనక్కి వచ్చిన తర్వాత 2 సందర్భాల్లో పేతురును పర్టికులర్గా పిలిచి నిద్రపోతారా అని అడుగుతూ ఉన్నారు ఆయన. అంటే పేతురు ప్రభువుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. బహుశా నేను అనుకుంటాను ప్రభు శిష్యులలో పేతురు వయసులో పెద్దవాడై ఉంటాడు. అందుకే పేతురు చాలా మరి చురుకైన వాడుగా ఉండేవాడు. ఈ పేతురు యొక్క పేరు కనుక మనం చూస్తే, పేతురు పేరు వట్టి పేతురు కాదు, సీమోను పేతురు. సీమోను పేతురు, సైమన్ పీటర్. సీమోను అనగా వినువాడు అని అర్థం. ది వన్ హూ హియర్స్, వినువాడు. చెవిని అప్పగించి వినువాడు. పేతురు అనగా రాయి లేక బండ అని అర్థం. బైబిల్లో మనం చూస్తాం. ఇలాంటి పేరు కలిగిన వ్యక్తి జీవితంలో మనం చూస్తే, పేతురు ప్రభువుతో ఉన్న సందర్భాల్లో నిజానికి ప్రభువు చెప్పిన మాట లేకపోతే మాట విని నిర్ణయం చేసే తత్వం కలిగిన వాడు కాడు. అందుకే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా పేతురుకు ఒక పేరు పెట్టారు. నేను ఈరోజు మా చర్చిలో అడిగినప్పుడు ఆ పేతురుకు పెట్టిన పేరు ఏమిటా అని అడిగితే వారు చెప్పారు దుడుకు పేతురు అని. అందరూ అంటారు దుడుకు పేతురు అంటే తొందరపడేవాడు, కంగారు పడేవాడు, ముందుగా మాట్లాడేవాడు. యాకోబు అంటా ఉన్నాడు, మీరు వినుటకు వేగిరపడేవారును మాట్లాడుటకు నిదానించువారై ఉండవలను అని యాకోబు చెప్పాడు. కానీ పేతురు పేరులోనే వినుట అని అర్థం పెట్టుకున్న పేతురు వినుట కంటే మాట్లాడటానికి ఎక్కువ చోటు ఇస్తూ ఉండేవాడు, ఎక్కువ అవకాశం ఇస్తూ ఉండేవాడు. పేతురు గూర్చి కనుక మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే పేతురు
ఏమంటా ఉన్నాడంటే 32లో, అందుకు పేతురు 33, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎల్లప్పుడూ అభ్యంతరపడను అంటా ఉన్నాడు. నీ విషయమై అందరూ అభ్యంతరపడతారు కానీ నేను అభ్యంతరపడను అంటా ఉన్నాడు. ప్రభు అభ్యంతరపడతారు మీరు అని చెప్తా ఉంటే ప్రభువు మాట వినకుండా పేతురు ముందుగానే తన అభిప్రాయాన్ని తెలియచేసేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభు కాదయ్యా అని అతను చూచి ఒక విషయం చెప్పారు, ఈ రాత్రి కోడుము కూయకు మునుపును ముమ్మారు నన్ను ఎరుగునని బొంకుతావని చెప్పారు 34లో. ఆ తర్వాత 35లో మరలా పేతురు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పన నేను. పేతురు నాయకుడు అన్నమాట. అంతటా అదే ప్రకారము శిష్యులందరూ అనిరి, అంటే శిష్యగణముకు, ఈ శిష్యులందరికీ, ఈ గ్రూప్కి పేతురు నాయకుడు అంటాడు అన్నమాట. నేను చావవలసి వచ్చినను, ఐ విల్ డై బట్ ఐ విల్ నాట్ డినై యూ. దట్ వాజ్ ది స్టేట్మెంట్ మేడ్ బై పీటర్, సైమన్ పీటర్. ప్రభువు చెప్తున్న మాట వినకుండా ప్రభువుకే చెబుతూ ఉన్నాడు. వెంటనే మనం చూస్తే ఈ పేతురు ఈ రీతిగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ పేతురు ప్రారంభం కనుక మనం చూస్తే మత్తయి సువార్తలోనే మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమనంటే ఒక శ్రేష్టమైన మాట మనం చూడగలుగుతూ ఉంటాం మత్తయి సువార్తలో. ఏమనంటే పేతురును గూర్చి ప్రభు చెబుతూ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట నేను చదువుతాను, మీరు వెయిట్ చేయండికొచ్చు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో పేతురు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నన్ను గురించి ఏమనుకుంటారని 15 ప్రభు అడిగితే పేతురు అంటా ఉన్నాడు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ప్రభు పేతురును ఎగ్జాల్ట్ చేశాడు. గాడ్ ఎగ్జాల్టెడ్ పీటర్. బర్యోనా, నువ్వు చాలా గొప్పవాడవు, దేవుడే నీకు బయలుపరిచాడు ఈ విషయం అని పేతురుతో ప్రభు చెప్పి పేతురును హెచ్చించాడు. అయితే కొద్దిసేపు కాక మునిపే పేతురు ఆ సాక్ష్యమును పోగొట్టుకున్నాడు. ఆ క్రిందకి వెళ్ళేసరికి 21లో ప్రభు ఆయన మరణమును గురించి చెబుతూ ఉన్నప్పుడు 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దించాడు. పేతురు ఆయన్ని గద్దించే స్థాయికి ఎదిగిపోయాడు. ఎప్పుడైతే దేవుడు అతనిని హెచ్చించాడో, ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడో, నువ్వు గొప్పవాడవయ్యా, దేవుడే నీకు బయలుపరిచాడు అని చెప్పేసరికి పేతురు బహుశా కాళ్ళ సరి చేసుకుని ఎస్ ఐఎమ్ గ్రేట్ అని అనుకుని ఉంటాడు. ప్రభువు మాట వినకుండా, చెప్పిన మాట విని లోబడకుండా వినని స్వభావం కలిగిన వాడే అది నీకు దూరమగునుగాక అని చెప్పినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. అప్పుడే దేవుడు పేతురుని హెచ్చించాడు. అప్పుడే పేతురును దేవుడు ఏం చేశాడు? తగ్గించాడు, బుద్ధి చెప్పాడు. ఒక వ్యక్తిని హెచ్చించువాడు ఆయనే, ఒక వ్యక్తికి బుద్ధి చెప్పి తగ్గించువాడు ఆయనే. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, రాజులను నిలవబెట్టువాడు ఆయనే, రాజ్యములను కొలద్రోయేవాడు ఆయనే. సమస్తము ఆయన చేతిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యు ఆర్ ఎగ్జాల్టెడ్, వెన్ గాడ్ గివ్స్ యూ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ బి ఎ లీడర్, డోంట్ బోస్ట్. నేను గొప్పవాడిని అయిపోయాను కదా అనే స్థాయిలో ఉండకూడదు. గొప్పవాడిగా ఉన్నవాడు చంటివాడికి, చిన్నపిల్లవాడిగా తగ్గించుకోవాలని ప్రభు తన బోధనలో చెప్పారు. ఇలాంటి పేతురు తొందరగా మాట్లాడే పేతురు ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ బికేమ్ ఏ డేంజరస్ డిసైపుల్. ప్రమాదకరమైన శిష్యుడు అయిపోయాడు. 26వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆ కత్తులు గుదియలు తీసుకుని ఆ సైనికులతో పాటు యూద ఇస్కరియోతు వచ్చినప్పుడు పేతురు కంగారు పడి 51లో మనం చూస్తాం. ఏమనంటే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఎంత స్పష్టంగా ఉంది. ఇక్కడ ఒకడనుంది కానీ
యోహాను సువార్త 18:10 స్పష్టంగా ఉంది. ఏమనంటే సీమోను పేతురు కత్తి తీసుకుని ఆ రీతిగా తెగ నరికెనన్నమాట మనం చూస్తాం. 18 చదువుతాను. సీమోను పేతురు నద్ద, యోహాను 18:10, కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. తొందర పడిపోతా ఉన్నాడు. అతడు తొందరపడి మాట్లాడతాడు. పేతురు తొందరపడి పనులు చేస్తూ ఉంటాడు. కంగారు ఎక్కువ. ముందు వెనక ఆలోచించడు, నిదానించడు, సావధానంగా నిర్ణయం చేయడు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన పేతురు అయితే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. సిలువలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వెంబడిస్తూ పేతురు తనలో తాను ఏమనుకుంటా ఉన్నాడు తెలుసా? దీని అంతము ఏమగునా అని పేతురు ఆలోచన చేస్తూ చూస్తూ ఉన్నాడు. అంతం ఏమవుతుందా అని. అది కూడా బైబిల్లో మనం చూస్తాం. పాపం పేతురికి ప్రభు మీద ప్రేమ తగ్గలేదు. హీ వాజ్ జస్ట్ ఫాలోయింగ్ జీసస్ ఇన్ డిస్టెన్స్. దూరముగా వెంబడిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా వీ యూస్ టు బి డియర్ డిసైపుల్స్, బట్ సమ్టైమ్స్ వీ బికమ్ డేంజరస్ బిలీవర్స్. వెన్ వీ బికమ్ డేంజరస్ బిలీవర్స్, we will automatically become a distant believers. So the dearness goes off. దగ్గరగా సాన్నిహిత్యం పోగొట్టుకుని మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన తొందరపాటును బట్టి దేవునికి దూరమై లేక దేవుని గుంపునకు దూరమైన సందర్భాలు రావచ్చు. అట్లాంటివి రావటానికి వీల్లేదు. అయితే పేతురు దేవుని విడిచిపెట్టలేకుండా దూరం అయిపోయినా కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వేరే చోటకి వెళుతూ ఉన్నప్పుడు వెలుపలున్న పేతురు వైపు ప్రభు చూశారు. ఇద్దరి ఐ కాంటాక్ట్ అయింది. ది పవర్ త్రూ ది ఐస్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభువు కన్నులలో నుండి శక్తి వెళ్ళి పేతురు హృదయమును మార్చివేసింది, కదిలించి వేసింది. అక్కడ పేతురు పశ్చాత్తాపడ్డాడు. గ్రేట్ రిపెంటెన్స్ వచ్చింది. హీ వాజ్ రిపెంటింగ్, హీ రిపెంటెడ్, హీ క్రైడ్, ఏడ్చాడు. ఆ తర్వాత పేతురు ఏమైపోయాడు తెలుసా? హీ బికేమ్ ఏ డైనమిక్ డిసైపుల్. చాలా ప్రభావితమైన, శక్తివంతమైన గొప్ప శిష్యుడు అయిపోయాడు ఒక్క ప్రసంగానికి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే ఒక్క ప్రసంగానికి 41వ వచనంలో 3,000 మంది మారిపోయారు. ఎంత శక్తివంతమైన బోధకుడయ్యాడు. హీ బికేమ్ ఏ డైనమిక్ డిసైపుల్. ఏ డియర్ డిసైపుల్ బికేమ్ ఏ డేంజరస్ డిసైపుల్. A dangerous disciple became a distant disciple. A distant disciple, when he realized his actual condition, he repented and he became a dynamic disciple. అంత డైనమిక్ డిసైపుల్ అయిన తర్వాత పేతురు 2 పత్రికలు రాశాడు. ఆ 2 పత్రికలు మనం చూస్తే కనుక చాలా స్పష్టంగా మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే ప్రియులరా, మొదటి పత్రికలో 2 పత్రికలో 3 విషయాలు జాగ్రత్తగా ఉండండి అన్నమాట మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనం చూస్తే జాగరూకులైండి అన్నమాట మనకు కనబడుతుంది. మెలకువగా ఉండి అన్నమాట మనకు కనబడుతుంది. అరే నేను అజాగ్రత్తగా ఉన్నాను, జాగరూకుడిగా లేను, మెలకువగా లేను కాబట్టి నేను శోధనలోకి వచ్చేసాను అనే ఉద్దేశంతో విశ్వాసులను హెచ్చరిస్తూ ఈ భక్తుడు చాలా స్పష్టంగా, చాలా చక్కగా పత్రికలు రాశాడు. ఈ 2వ పత్రికలో 3 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయాన్ని కనుక మనం చూస్తే నేను ఇలా రాసుకున్నాను, బీ అవేర్ ఆఫ్ ట్రూత్, సత్యమును ఎరిగి ఉండుట. 2వ అధ్యాయంలో బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త పడుట. 3వ అధ్యాయంలో చూస్తే బీ రెడీ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి సిద్ధపడటం. గమనించరా? మొదటి అధ్యాయం బివేర్ ఆఫ్ ట్రూత్, బి అవేర్ ఆఫ్ ట్రూత్, సత్యమును ఎరిగి ఉండటం. 2వ అధ్యాయం బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్. 3వ అధ్యాయం బీ రెడీ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ 3 ముచ్చటైన అధ్యాయములు. సత్యమును ఎరిగి ఉండుట అంటే రక్షణను గూర్చి, తప్పుడు బోధలను గురించి తెలుసుకున్నట్టంటే విశ్వాసమును కాపాడుకున్నటను గురించి,
రెండవ రాకడంటే క్రీస్తు స్వరూప్యంలోనికి వచ్చి ఎత్తబడే గుంపులో ఉండటానికి వచ్చి చాలా చక్కగా పేతురు 3 అధ్యాయాల్లో వ్రాయటం మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ మొదటి అధ్యాయం బీ అవేర్ ఆఫ్ ట్రూత్. మీరు అనుకోవచ్చు, ఏంటి సత్యము అంటారు ఏమిటంటే, నేను అందుకే 12వ వచనం చదివించాను. మీరు సత్యమందు స్థిరపడిన వారై అన్నాడు. సత్యం అంటే ఎవరండి? యోహాను సువార్త 14:6లో ప్రభు చెప్తా ఉన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. సత్యం అంటే యేసయ్య, యేసుక్రీస్తుని ఎరిగి ఉండటం. బీ అవేర్ ఆఫ్ ట్రూత్, యేసుక్రీస్తుని ఎరిగి ఉండటం. నీవు నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నాం. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తాను నా ప్రియమైన సహోదర సహోదరులారా. మీరు యేసుక్రీస్తును ఎరుగుదురా? యేసుక్రీస్తు, డూ యు నో జీసస్ క్రైస్ట్ ది ట్రూత్? సత్యమై ఉన్న యేసుక్రీస్తును నీవు ఎరుగుదువా? ఎరగటం వల్ల మంచిది. ఎరగటం అంటే ఏమిటి? అనుభవించటం, ప్రాక్టికల్గా వినటం తెలుసుకోవటం కాదు. వినిన తర్వాత ఎరుగుట అంటే ఆయనను అంగీకరించటం, ఆయనని యాక్సెప్ట్ చేయటం. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యేసుక్రీస్తును అంగీకరించుట అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన అంగీకరించి ఆ సత్యమును ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, నేను ముందుకెళ్ళిపోతాను. ఏమంటా ఉన్నాడంటే, 1 ద గిఫ్ట్ ఆఫ్ ట్రూత్ 3వ వచనంలో, 2వది ద గోల్ ఆఫ్ ట్రూత్, 3వది ద స్టెప్స్ ఆఫ్ ట్రూత్. 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, 1 ద గిఫ్ట్ ఆఫ్ ట్రూత్, సత్యమును ఎరిగి ఉండటం. సత్యమును ఎరిగి ఉంటే మనము సత్యము వల్ల కలిగే లాభం ఏంటో మనం చూస్తాం. ద ట్రూత్ అండ్ అవర్ జీసస్, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ విల్ రివార్డ్ us with great gifts. గొప్ప బహుమానాలు, గొప్ప బహుమానం ఇచ్చి ఆయన నిన్ను నన్ను సంతోషపరచడానికి ఇష్టపడేవాడు. ఇక్కడ ఏమిస్తాడంట? వాట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ ట్రూత్? గిఫ్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ది డివైన్ పవర్, దైవశక్తి. 3 చివరి భాగాలు చూస్తాం. ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. వాట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ ట్రూత్? ద గిఫ్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ డివైన్ పవర్, దైవశక్తి. God has empowered you. He has given you the power to live and to lead godly life. జీవించడం కొరకు కావలసిన శక్తిని, భక్తిగా బ్రతకటం కొరకు కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు. బ్రతుకుటకు, భక్తిగా ఉండటానికి. ఇక్కడ అంటా ఉన్నాడు, జీవముకును భక్తికిని కావలసిన శక్తి, దైవ శక్తిని దేవుడిస్తాడు. నీవు నేను సజీవంగా ఉన్నామంటే మనము బ్రతకటానికి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. God has given us His power. He has empowered us. The Almighty, సర్వశక్తుడకు దేవుడు శక్తితో నిన్ను నన్ను నింపాడు. ఆయన నిన్ను నన్ను శక్తితో నింపుటను బట్టి ఆ శక్తి మనకు బ్రతుకుటకు సహాయం చేస్తూ ఉంది. ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటూ ఆప్తులతో ఆనందంగా ఆహ్లాదకరంగా అన్నీ అనుభవిస్తూ ఆత్మ సంబంధమైన జీవితంలోనికి జీవించడం కొరకు మనం బ్రతుకున్నాం. అది దేవుని శక్తి. నీవు జీవం కలిగి ఉన్నావంటే అది దేవుని శక్తి. రెండవదిగా భక్తికిని, ఫర్ గాడ్లీ లైఫ్, ఫర్ లైఫ్ అండ్ గాడ్లీ లైఫ్. బ్రతకటానికి, భక్తి కలిగి ఉండటానికి. నువ్వు భక్తి కలిగి ఉండాలంటే కూడా యూ నీడ్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి ఎలా వస్తుంది? దేవుని వాక్యములో నుండి వస్తుంది. టైం లేదు కాబట్టి అవన్నీ వివరించను. దేవుని శక్తి ఎలా వస్తుంది? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి ఎలా వస్తుంది? విశ్వాసులైన సమాజంతో కూడి దేవునిని ఆరాధిస్తే దేవుని శక్తి వస్తుంది. ఒంటరిగా ఏం చేయలేం.
ఈఎం బౌండ్స్ అనే భక్తుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అవర్ ప్రేయర్ రూమ్ ఈజ్ ది పవర్ జనరేటింగ్ రూమ్ అన్నాడు. మన ప్రార్థన గది శక్తిని పుట్టించే గదంట. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? యూ హ్యావ్ ఎ ప్రేయర్ రూమ్? డూ యూ ప్రే పర్టికులర్లీ ఇన్ పర్టికులర్ టైం? ఒక సమయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన కొరకంటూ ఒక సమయాన్ని కేటాయించుకున్నావా? ఎలాగుంటుంది శక్తి? అదే ఈఎం బౌండ్స్ గారు చెప్పారు, నేను ఒకసారి చెప్పే ఉంటాను. ఏమన్నాడు తెలుసా? వెన్ సాటన్ సీస్ ద వీక్ బిలీవర్ ఆన్ నీస్ హీ ట్రెంబుల్స్ అన్నాడు. బలహీనమైన విశ్వాసి మోకాళ్ళ మీద ఉండటం చూసినప్పుడు వాడు గజగజలాడిపోతాడంట సాతానుగాడు. ఎందుకో తెలుసా? బలహీనమైన విశ్వాసి శారీరకంగా బలహీనంగా ఉండొచ్చేమో కానీ వాడు మోకాళ్ళ మీద ఉండేసరికి శరీరమే కాదు ఆత్మీయంగా కూడా శక్తిని పొందుకుంటాడు. ఆ శక్తి మనలను నింపినప్పుడు అపవాది మనల్ని చూచి గజగజలాడిపోవాలంతే. సహోదరుడా, ఆలోచన చేయి. దైవిక శక్తి బ్రతుకుటకు కావలసినది, భక్తి కలిగి ఉండటానికి కావలసినది, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ ఇస్తాడు. ఎందుకు దేవుడు మనం బ్రతకటానికి భక్తిగా ఉండటానికి ఇస్తాడు తెలుసా? ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు ది గోల్ ఆఫ్ గాడ్. ఒక గురి దేవుడిచ్చు బహుమానము, లీడింగ్ యూ టు ది గోల్ ఆఫ్ ట్రూత్. సత్యము మనకు ఏర్పాటు చేసిన గురి ఏంటో తెలుసా? ఆ గిఫ్ట్ ఏంటంటే డివైన్ పవర్, గోల్ ఏంటంటే డివైన్ నేచర్. అది మనం చూస్తాం ఆ 4వ వచనం చివరి భాగంలో. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు అనుగ్రహించాను. పైన ఏమో దైవ శక్తి, ఇక్కడ దైవ స్వభావము. డివైన్ పవర్ ఎనేబుల్స్ us టు లివ్ అండ్ టు లివ్ గాడ్లీ లైఫ్. అక్కడి నుంచి ఇట్ లీడ్స్ us టు ఎ గోల్ వేర్ యూ కెన్ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్, డివైన్ నేచర్. దైవ స్వభావము నేను పొందుకుంటానికి సహాయకరంగా ఉంటుంది. దైవ స్వభావం కలిగి ఉండేట కొరకే నా ప్రియ సహోదర సహోదరి ఈ భక్తి. ఆయన స్వభావాన్ని పొందుకుంటూ కొరకే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకుని నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన స్వభావం నీకు నాకు ఇవ్వటానికే. దేవుని స్వభావంతో ఆయన పోలికలో మానవుడు సృష్టించబడ్డాడు. ఏదైనా తోటలో 1:26 ఆదికాండంలో మనం చూస్తాం. అయితే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వద్దు అన్న పనిని చేసి ఆ యొక్క నిషిద్ధమైన ఆ ఫలమును తిని దేవుని యొక్క స్వారూప్యాన్ని వాళ్ళు పోలికను పోగొట్టుకుంటాం వల్ల ఏమైపోయారు తెలుసా? దైవ సంబంధిత స్వభావం పోగొట్టుకున్నారు. పాపేచ్ఛలతో నిండిపోయాడు మానవుడు. అప్పటి నుండి మానవుని దేవుడు తిరిగి ఆయన స్వభావం వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాగూ చేస్తూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం మనం గమనించగలం. ఏంటంటే దేవుడు నీకును నాకును అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కల్వరిశిల్లో తన రక్తాన్ని చిందించడం ద్వారా నన్ను ఆయన పరిశుద్ధులుగా మార్చి ఆయన స్వభావంలోనికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన స్వభావం ఇస్తాడంట, దైవ స్వభావం ఇస్తాడు. కాబట్టి అది గురిగా ఉంచుకొని దైవ స్వభావం పొందుకునే మనం ఏం చేయాలి తెలుసా? 5వ వచనంలో పూర్ణ జాగ్రత్త గలవారమై ఉండాలి. రెండవదిగా చూస్తే 10వ వచనంలో మరీ జాగ్రత్త పడి ఉండాలి. మూడవదిగా చూస్తే 15వ వచనంలో జాగ్రత్తగా నేను ఉండినట్లుగా చేస్తానని పేతురు అంటా ఉన్నాడు. చూసారా? పేతురు భావం ఏంటంటే విశ్వాసులు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకూడదు. ఎందుకంటే హీ హ్యాడ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్. సమస్తాన్ని చూచాడు కాబట్టి తప్పిపోకూడదనే ఉద్దేశంతో పేతురు ఏం చేస్తూ ఉన్నాడంటే హీ వాజ్ జస్ట్ వార్నింగ్ ద బిలీవర్స్, డైరెక్టింగ్ ద బిలీవర్స్. హీ వాజ్ ట్రయింగ్ టు సేఫ్ గాడ్ ది బిలీవర్స్. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఒక త్రోవ వైపు నడిపిస్తూ ఉన్నాడు, గురి వైపు. అంత మాత్రం కాదు, వారిని కాపాడటానికి జాగ్రత్తగా ఉండండి అని చెబుతా ఉన్నాడు. సహోదరుడు సహోదరి, ఒకవేళ కాపరులు ఉంటే కనుక, ఇక్కడ సేవకులు ఉంటే కనుక నేను అడుగుతూ ఉన్నాను, నీ దేవుడు నీకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి ఇచ్చిన సంఘం ఉంది చూసారా?
ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు వీళ్ళందరూ ఇప్పుడు గొర్రెలను పిలుస్తూ ఉన్నారు. అవును, గొర్రెలమే మనం. ఈ విశ్వాసులను కాపాడుకుంటా ఉన్నారు. మీరు కాపాడుకుంటా ఉన్నారా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఆ మందను మనము కాపాడుకోవాలి. క్రూరమైన తోడేలు రానున్నాయి, అదే 2వ అధ్యాయంలో చెప్పాడు. కాపాడుకోవాలి. అందుకే జాగ్రత్తగా, పూర్ణ జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని జాగ్రత్త చేస్తానంటా ఉన్నాడు పేతురు. ఆ దైవిక స్వభావం అంటే ఏమిటి? ద డివైన్ పవర్ విల్ ఎనేబుల్ యూ టు లివ్ అండ్ హ్యావ్ గాడ్లీ లైఫ్. 2, జీవము తర్వాత భక్తి. బ్రతకటానికి, భక్తిగా ఉండటానికి. అంత మాత్రమే కాకుండా ద డివైన్ పవర్ లీడ్స్ యూ టు ది డివైన్ నేచర్. దైవిక శక్తి, దట్ ఈస్ ది గోల్. నీ గురేంటి? సోదరుడా, నీ గురేమిటి? సోదరి, నీ గురేమిటి? తమ్ముడు, చెల్లి, నీ గురేమిటి? ఏది టార్గెట్ పెట్టుకున్నావు? వాట్ ఈజ్ యువర్ టార్గెట్? ఏ గోల్ నువ్వు సెట్ చేసుకున్నావు? గోల్ సెట్టింగ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో గోల్ సెట్టింగ్ చేసుకున్నావు నీవు. ప్రభువుకి నిమిత్తము, ప్రభువు కొరకు ఒక టార్గెట్ నువ్వు పెట్టుకుని, ఒక గోల్ సెట్ చేసుకుని, ఆ గోల్ దగ్గరికి, ఆ గురి దగ్గరికి పరిగెడుతున్నావా? సహోదరుడు, సహోదరి, పరిగెత్తాలి గురి దగ్గరకు. ఈ గోల్ సెట్ చేసుకున్నాడు. ఆ గోల్ ఏమన్నాడు తెలుసా? విశ్వాసం. మొట్టమొదటిది విశ్వాసం. ఒక్కొక్క మెట్టు చెప్తా ఉన్నాడు. మనకు తెలుసు, వీఆర్ ఆల్ బిలీవర్స్. విశ్వాసమందు ఏం పెట్టుకోవాలంట? ఆశా నిగ్రహాన్ని పెట్టుకోవాలి. సద్గుణం. విశ్వాసమందు సద్గుణం పెట్టుకోవాలి. సద్గుణం అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో వర్చ్యూ అన్నాడు. వర్చ్యూ అంటే ధర్మం. మంచి గుణం అంటే ధర్మం, విధి ఉండాలంతే. విశ్వాసి అన్నవాడు సద్గుణం కలిగిన వాడుగా ఉండాలి. టైం లేదు ఇవన్నీ వివరించాను నేను. సద్గుణం అనే నెక్స్ట్ మెట్టుకు రావాలి. సద్గుణము నుండి ఎక్కడికి రావాలంటే జ్ఞానమునకు రావాలి. జ్ఞానం అన్న మాట దగ్గర విజ్డమ్ అనలేదు, నాలెడ్జ్ అన్నాడు ఇక్కడ. నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా తేడా ఉంది. నాలెడ్జ్, యూ కెన్ హ్యావ్ నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్, బట్ యూ కెనాట్ హ్యావ్ విజ్డమ్ without knowledge. That you should understand. Knowledge is something, knowing this and that, through reading, through seeing, and through experiencing. చూడటం ద్వారా, చదవటం ద్వారా, అన్ని చూచి అనుభవించడం ద్వారా నేర్చుకునేది, తెలుసుకునేది నాలెడ్జ్. కానీ విజ్డమ్ ఈజ్ డిఫరెంట్. విజ్డమ్ అంటే నాలెడ్జ్ ద్వారా, అంటే తెలుసుకుని, చదివి, చూసి, విని, తెలుసుకొని. కాబట్టి నేనేం చెప్తా ఉన్నాను? యూ కెన్ హ్యావ్ నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్, బట్ యూ కెనాట్ హ్యావ్ విజ్డమ్ వితౌట్ నాలెడ్జ్ అని చెప్పాను. నాలెడ్జ్ అంటే అన్ని చూసి, చదివి, తెలుసుకునేది. విజ్డమ్ అంటే చూసి, చదివి, తెలుసుకున్న దానిని మంచో చెడో కేటాయించుకుని అనుసరించడం, జడ్జి చేయగలిగిన కెపాసిటీ ఈజ్ విజ్డమ్. కానీ ఇక్కడ విజ్డమ్ అనలేదు, నాలెడ్జ్ అన్నాడు. దానికి అర్థం ఏంటంటే విశ్వాసి ఏం తెచ్చుకోవాలి? సద్గుణం తెచ్చుకోవాలి. సద్గుణము నుండి ఎక్కడికి రావాలంటే జ్ఞానం అంటే తెలుసుకోవాలన్నీ. చదవాలి దేవుని వాక్యం, వినాలి దేవుని వాక్యం, జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో. అది చదువుతున్నారు బైబిల్. నేను అడుగుతూ ఉంటాను, బైబిల్ చదువుతున్నారని ప్రతి కూటంలో కూడా. ఐ రీడ్ ద వర్డ్. అందుకే నేను రోజు కూడా ఈ లెంట్ సీజన్ సందర్భంగా రోజు మెసేజ్ పెడతా ఉన్నాను. రోజు మెసేజ్. ఆ మెసేజ్ తయారు చేయడానికి ఒక్కొక్కసారి 9 గంటలు పడుద్ది, ఒక్కొక్కసారి 8 గంటలు, 7 నుండి 9 గంటల మధ్యలో ధ్యానించి, చదివి, ప్రార్థన చేసి, దేవునికి ఎదురు చూసి ఒక ప్రసంగం సిద్ధపడుతూ ఉంటాను. ఎప్పుడైనా నువ్వు ఆ రీతిగా వాక్యం మీద పూర్తిగా నువ్వు ధ్యానం పెట్టుకుని చదువుతున్నావు సహోదరుడు, సహోదరి? రీడింగ్ ద వర్డ్ విల్ గివ్ యూ నాలెడ్జ్. జ్ఞానం ఇస్తుంది. దెన్ యూ విల్ హ్యావ్ విజ్డమ్. జ్ఞాన తెలివి దేవుడిస్తాడు. కాబట్టి నాలెడ్జ్ చూసి, చదివి, తెలుసుకొని పరిస్థితులను అవగాహన చేసుకోవటం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఆ యొక్క జ్ఞానము నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం. ఇంగ్లీష్లో వాడబడిన పదం చూస్తే నిగ్రహం అనే పదం వచ్చే పదమే వాడబడింది.
కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉన్న మాటను వ్రాయలేదు, తెలుగులో వేరే పదం పెట్టారు, ఆశా నిగ్రహం అని పెట్టారు. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంగ్లీష్లో ఏం వాడాడంటే టెంపరెన్స్ అని వాడారు. కానీ బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఆదిమ హీబ్రూ గ్రీకు బైబిల్ నుండి రిఫర్ చేసినట్టుగా మొదటి పేజీలో మనం చూస్తాం. తెలుగు బైబిల్ అలాగే మిగిలిన బైబిల్కి తర్జుమా చేసినప్పుడు కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాలు ఇలాగా ఖచ్చితమైన అర్థం వచ్చే పదాలు వాడారు. ఇంగ్లీష్లో టెంపరెన్స్ అన్నారంటే నిగ్రహం, కానీ తెలుగులో ఆశా నిగ్రహం అన్నాడు. విశ్వాసి అయిన వాడు సద్గుణాన్ని మెట్టెక్కి అక్కడుండి జ్ఞానాన్ని సంపాదించుకుని ఆశలను నిగ్రహించుకుని స్థితికి రావటం ఏంటో తెలుసా? విజ్డమ్ సంపాదించుకోవటం. ఇది మంచిదా కాదా అని తెలుసుకోవటం, టేకింగ్ రైట్ డెసిషన్, సరి అయిన తీర్మానం చేయటం, ఇది నీకు కావాల్సింది. ఆ మెట్టు నుండి సహనం, పేషెన్స్ అన్నాడు. ఐదవ మెట్టు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, ఐదవది సహనం. ఈ రోజుల్లో చాలామందికి లేదే పేషెన్స్ లేకపోతే పేషెన్స్ అవుతాం, జాగ్రత్త. చాలామంది పేషెన్స్ కోల్పోయి పేషెన్స్ అయ్యి ఎక్కడ మంచం బీపీ రైజ్ అయిపోయి ఆసుపత్రి పాలవుతున్నాయి. నేను కదా చాలామంది, ఐ నో మెనీ పీపుల్. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఈ పేషెన్స్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మత్తయి 11వ అధ్యాయంలోకి వెళ్తే ఆ సహనాన్ని, ఆ ఓపికను యేసయ్య నేర్పిస్తాడంట. ఆయన నేర్పిస్తాడు, ప్రభు ద్వారా మాత్రమే నేర్చుకోవచ్చు. ఆ సహనం దగ్గర ఈ 6వ మెట్లోకి వెళ్తే ఏంటో తెలుసా? భక్తి అన్నాడు. భక్తి అన్నమాట ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అన్నాడు. దైవకమైన జీవితం, గాడ్లీనెస్, దైవికమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా 5వ మెట్లోకి 6వ మెట్లోనికి రావాలంటే ముందు 5 స్టెప్స్ దాటాలి. 5 స్టెప్స్ దాటకుండా 6వ స్టెప్లోకి రావు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? విశ్వాసం ఉండదు, సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు, సహనం ఉండదు, మేము భక్తి కలిగిన వాళ్ళమని చెప్పుకుంటారు, బడా భక్తులు అంటారు. నో 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 యూ కెన్ నెవర్ బికమ్ ఏ బడా భక్తుడు, గొప్ప భక్తుడు కాలేవు ఈ 5 మెట్లు దాటకుండా. ఈ 5 లక్షణాలు. అందుకే ది టార్గెట్, ద గోల్ ఫర్ ది క్రిస్టియన్ లైఫ్ ఈజ్ డివైన్ నేచర్. డివైన్ నేచర్ అంటే యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఫెయిత్, వర్చ్యూ, నాలెడ్జ్, టెంపరెన్స్, పేషెన్స్ అండ్ దెన్ గాడ్లీనెస్. నేను భక్తుడని అనుకుంటే కుదరదు ఇవన్నీ లేకుండా. ప్రభు ఇవన్నీ కలిగి ఉండి భక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పై 5లో ఏ ఒక్కటి లేకపోయినా భక్తి అనే మెట్టి మీద నీ ఉంటాను కుదరదు. అమాంతం నేల మీద నుంచి 6వ మెట్టైన భక్తిలోకి వచ్చేస్తా కుదరదు. చాలామంది అలా దుమికే క్రైస్తవ సంఘానికి గొడ్డలు పెట్టుగా తయారైపోయారు వాళ్ళు. ఎందుకంటే సాక్ష్యము లేక, జీవితాలు బాగోక, సంఘాలను డిస్టర్బ్ చేస్తూ డైరెక్ట్గా భక్తి అనే స్థాయిలోకి వచ్చేసి ఇవేమి దాటకుండా. సహోదరుడు, ఒకవేళ నువ్వు అలాగ వచ్చేస్తాయి. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం దగ్గర మొదలుపెట్టు నీ నడక. 2వ మెట్టు సద్గుణం, ఆ తర్వాత జ్ఞానం, తర్వాత ఆశా నిగ్రహం, ఆ తర్వాత సహనం, నెక్స్ట్ భక్తి. అదైన తర్వాత యూనిటీ హౌ, సహోదర ప్రేమ అంటే బ్రదర్లీ లవ్. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం అందరూ సహోదరులం. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి చెప్పే ఉంటాను నేను. ద సాటన్స్ పాలసీ ఈజ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. విభజించి పరిపాలన చేయటం. మన వాళ్ళు అంటూ ఉంటారు, బ్రిటిష్ వారు మన దేశాన్ని అనేక దశాబ్దాల పాటు పరిపాలించారంటే వాళ్ళు ఫాలో అయిన సూత్రం ఏంటో తెలుసా? డివైడ్ అండ్ రూల్. దేర్ పాలసీ ఈజ్ దట్. విభజించి పాలించటం. రాజ్యాలుగా, కులాలు సందర్భంగా, ఆ యొక్క చిన్న ఏమంటారు సంస్థానాలుగా విభజించేసి, భాషల పరంగా విభజించేసి అప్పుడు వాళ్ళు తమ గ్రిప్లో పెట్టుకున్నారు. సాతానుగా టెండెన్సీ కూడా ఇంతే, వాళ్ళ లక్షణం కూడా ఇంతే. హీ విల్ డివైడ్, హీ విల్ డిస్టర్బ్ ది వన్నెస్ ఇన్ ది చర్చ్లో ఉండే ఏక మనస్సును వాడు పాడు చేయటానికి ఏదో తీసుకొస్తాడు, కులాన్ని తీసుకొస్తాడు.
ఒక కులస్తుడికి ఇంకొక కులస్తుడికి పడని స్థితి తీసుకొస్తాడు, లేదు ఇంకొకటి తీసుకొస్తాడు, ఇంటి పేరు తీసుకొస్తాడు. ఈ ఇంటి పేరులు ఎక్కువ ఉంటే మేమే నాయకులకు ఉండాలనే స్థితికి తీసుకొస్తాడు. అక్కడ కొట్లాట. లేదా ఎడ్యుకేటెడ్ అండ్ ఇల్లిటరేట్స్ అది తీసుకొస్తాడు. లేదా జాబ్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, ఏదో ఒకటి యూత్ అండ్ ది ఎల్డర్లీ పీపుల్, ఏదో డిఫరెన్స్ తీసుకొచ్చి సంఘమును, ఐక్యతను, వన్నెస్ ఆఫ్ మైండ్ను చెడగొట్టే పనిలోనే సాతానుగాడు ఉంటాడు. కాబట్టి దానిని అధిగమించగలగాలంటే యూ నీడ్ టు హ్యావ్ బ్రదర్లీ లవ్. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సంఘాల్లో ఇంకా ఐక్యత, సమాధానం ఎక్కడ పోతుందో తెలుసా? ఇంటి దగ్గర నీకు పిన్నమ్మ, ఇంటి దగ్గర నీకు వదినమ్మ, ఇంటి దగ్గర నీకు బావ, ఇంటి దగ్గర నీకు పెదనాయన, చిన్నాయన, ఇవి ఇంటి దగ్గర. కానీ చర్చిలోకి వచ్చేసరికి వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సూత్రం చాలా సంఘాలు పాటించట్లేదు. నేను ముగింపులోకి వస్తా ఉన్నాను ప్రియులారా. ఈ సూత్రం చాలామంది పాటించట్లేదు. సంఘములో లోపలికి వచ్చిన తర్వాత అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లి, సోదరుడా, సోదరి అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ సంఘము ఐక్యంగా ఉంటుంది, బ్రదర్లీ లవ్ పుడుతుంది. అప్పుడు సహోదర ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి నీవు నేను. సహోదరులు మనం. యేసుక్రీస్తు మనకు అన్న, రోమీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం. ఆయన మనకు అన్న జ్యేష్ఠుడు, మనమందరం ఆయనకు సోదర సోదరీలము. సహోదర ప్రేమ ఉంటే అక్కడ జారత్వానికి చోటు ఉండదు. సహోదర ప్రేమ ఉంటే అక్కడ వ్యభిచారమునకు చోటు ఉండదు. సహోదర ప్రేమ ఉంటే అక్కడ వేరే గొడవలకు తావుండదు. సంఘంలో సహోదర ప్రేమ అంటే అక్కడ పరిశుద్ధత రాజ్యం ఏలుతుంది, ఐక్యత రాజ్యం ఏలుతుంది, సమానత్వ రాజ్యం ఏలుతుంది. ఈ పరిశుద్ధతను మనం తెచ్చుకోవటానికి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 8వదిగా దయా అన్నాడు. దయా అన్నాడు కానీ ఇంగ్లీష్లో చారిటీ అన్నాడు. దయ ఏంటి, చారిటీ ఏంటి? చారిటీకి దయకి సంబంధం ఏంటి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, అధ్యాయం అంతా ప్రేమను గురించి వ్రాయబడిన అధ్యాయం, లవ్ చాప్టర్. కానీ 13లో ప్రేమ 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 డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ అలాగా ఇలాగైనా ఆశ ఎన్నో చెప్పుకొచ్చాడు. ప్రేమని లాస్ట్ వచ్చులో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని ముగించాడు. 13 కొరింథీ మొదటి పత్రిక 13. కానీ 14 అధ్యాయం మొదటి వచ్చులోకి వచ్చేసరికి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అన్నాడు. ఇంగ్లీష్లో 13 అధ్యాయం అంతట్లో లవ్ 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 అన్నాడు. 14:1 వచ్చేసరికి చారిటీ అన్నాడు. మీరు ఇంటికి వెళ్తారు చూడండి, కింగ్ జేమ్స్ వర్షన్లో. చారిటీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ చారిటీ? ఇక్కడ కూడా దయ అన్న దగ్గర చారిటీ అంటే లవ్, నథింగ్ బట్ లవ్. ఏ ప్రేమది? ఏ ప్రేమ? 13 అధ్యాయంలో ప్రేమకుండే లక్షణాలన్నింటినీ ఒక్కొక్కటి ఓపాసన పట్టుకుని అంగీకరించి అనుసరించి వాటి ప్రకారం జీవిస్తూ ఉండి క్రియలలో చూపించేదే చారిటీ, ప్రేమ. అది కావాలి. అలాగుంటాను ప్రయాసపడమంటున్నాడు. ఇక్కడ కూడా ఇవన్నీ చేస్తూ అలాంటి దయ, అలాంటి కనికరం, అలాంటి జాలి కలిగి ఉండటం ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు నాకు దయచేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత మనం చూస్తే గ్రోయింగ్ ఇన్ ద ట్రూత్, సత్యములో ఎదగటం. ఇక్కడ ఏం చెప్పాను నేను? గ్రీటింగ్స్ ఫ్రమ్ ది గిఫ్ట్ ఆఫ్ ట్రూత్ 1, గోల్ ఆఫ్ ట్రూత్ 2, 3వది గ్రోయింగ్ ఇన్ ట్రూత్, సత్యములో పెరగటం. ఏంటంట ఇక్కడ 1:12 అంటా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీకు నేను మీరు తెలుసుకొని అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నారు. అంటే యూ షుడ్ నో ద ట్రూత్, యూ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఆ తర్వాత యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. ఫైనల్గా సత్యమందు స్థిరపడటం, సెటిలింగ్ ఇన్ ద ట్రూత్, అంటే స్టాండర్డ్ క్రిస్టియన్ లైఫ్. అటో గంతు ఇటో గంతు కాదు. లోకములోనూ ఈ మందిరంలోనూ విశ్వాసిగా లోకరీత్యా బతకటానికి వీల్లేదు. నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు, అన్ని పెళ్ళిళ్ళు ఒక్కరోజే రావటం, ఇదేంటో అర్థం కాదు.
ఎందుకు వస్తాయి పెళ్ళిళ్ళని ఒక్కరోజు? అంటే నువ్వు లోకంలో ఉన్నావు, సంఘంలో ఉన్నావు. నీ వలన కాపరికి ఇబ్బంది, నీ వలన దేశక్రీస్తు నామానికి అవఘనత కలుగుతుంది. ఎవరో తారీఖు పెట్టడం ఏంటి? పాస్టర్ గారు పెళ్లి చేయటమే నాకు అర్థం కాదు. ఒకే రోజు వస్తాయి పెళ్ళిళ్ళు, ఇల్లు ఓపెనింగ్లు ఒకే రోజు వస్తాయి, పునాది వేయటం ఒకే రోజు వస్తాయి, అన్నీ ఒకే రోజు. కారణం ఏంటో తెలుసా? సత్యమందు మనము స్థిరపడలేదు. ఇక్కడొక అడుగేస్తున్నాం, అక్కడొక అడుగేస్తున్నాం. అందుకే మనము క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం. అలాగ అపవాదికి మనం చోటిచ్చి అన్య ఆచారములకు సంఘములో తావిచ్చి విశ్వాస సహితమైన సరి అయిన భక్తికి చోటు లేకుండా చేస్తా ఉన్నావు. నువ్వు అలాగున్నావు నా సహోదరుడా. ఈ ప్రశ్న వేసి నేను ముగిస్తాను. స్థిరపడ్డావా? అస్థిరుడుగా చంచలమైన మనసు కలిగి ఇటొక కాలు అటొక కాలు, ఇటు అటు మనసు పెట్టి రెండు తీసుకునేవాడుగా అన్నావు. ఆలోచిద్దాం. రెండు మనసులు ఉంటే 119వ కీర్తన 113 అనుకుంటా అంటా ఉన్నాడు, నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నానంటా ఉన్నాడు. పేతురు అంట, యాకోబు అంటా ఉన్నాడు 4లో, ద్విమనస్కులారా వ్యాకుల పడి కన్నీరు కార్చండి. ఈరోజు దేవా, నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాను కానీ ఇంతవరకు నేను సత్యమందు స్థిరపడలేదు. ఎదురు చూస్తూ ఉన్నాను, ముందు చూస్తూ ఉన్నాను, వాస్తు చూస్తూ ఉన్నాను, దిక్కులు చూస్తూ ఉన్నాను, అన్నీ చూస్తూ ఉన్నాను, విధులు తిథిలు గడియలు చూస్తూ ఉన్నాను, మంచి రోజులు చెడు రోజులు అంటా ఉన్నాను. నేను ఇంకా స్థిరపడలేదయ్యా, నన్ను క్షమించు అని ఒక తీర్మానంలోనికి రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బీ అవేర్ ఆఫ్ ట్రూత్. సత్యమును ఎరిగి ఉండటం. ఈరోజు సత్యమును ఎరిగి ఉన్న స్థితికి దేవుడిని తీసుకొచ్చాడు. సత్యమును నీవు తెలుసుకున్నావు, మంచిది. సత్యాన్ని తెలుసుకున్న నీవు సత్య ప్రకారం సత్యమైన యేసుక్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపడతావా? ఇష్టపడితే ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం నీవు నేను పొందుకుంటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి మనలను బహుగా ఆశీర్వదించునుగాక.